యవనస్తులైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నీ జీవితం బాగుపడాలని కోరుకునే ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. నీ పరిస్థితి బాగుపడాలని కోరుకునేది, ప్రయాసపడేది ఎవరైనా ఉన్నారంటే మొదటి ప్రాముఖ్యత తల్లిదండ్రులు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ మొత్తం చూసుకోండి, బైబిల్ మొత్తం వెతకండి. అనేక పర్యాయాలు తల్లిదండ్రులైన వారే వాళ్ళ బిడ్డల్ని, ప్రభువా నా కుమారుని దీవించు, ప్రభువా ఈ సమస్య నుంచి నా బిడ్డకు విడుదల దయచేయి అని ప్రార్థన చేసింది కానీ, ప్రయాసపడింది కానీ తల్లిదండ్రులు మాత్రమే. ఈరోజు మన జీవితంలో తల్లిదండ్రులు, యవనస్తులైన బిడ్డలు ప్రత్యేకంగా మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు తెలుసా? వారు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తారు, నీకు సహాయం చేసే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చిన్ననాటి నుంచి అన్నీ చేసేది ఎవరు? తల్లిదండ్రులే. నిన్ను ప్రేమించేది ఎవరు? తల్లిదండ్రులే. కాబట్టి మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి, మనము ప్రేమించాలి. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో దేవుడు స్పష్టంగా ఈ సందర్భంలో వివరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా, దేవుడు కూడా కొన్నిసార్లు ఆయన తల్లిగా తండ్రిగా పోల్చుకున్నాడు. ఎందుకు? తల్లిదండ్రులు అంత బాధ్యతగా వ్యవహరిస్తారు కాబట్టి. నీ విషయంలో నిన్ను కొట్టినా, నిన్ను అరిచినా, ఏది చేసినా తల్లిదండ్రులు నీ బాగు కోసమే చేస్తారనేది నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు చాలామంది, మాకు తల్లిదండ్రులు ఎందుకు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. నీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు తెలుసా? నీకు అన్నీ బాగున్నప్పుడు, నీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు టాలెంట్ ఉన్నప్పుడు, నీకు అందం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఉంటారు. అన్నీ పోయాక నీ ఫ్రెండ్స్ ఉంటారేమో చూసుకో. తల్లిదండ్రులు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. వారు ఎంతగా ప్రేమిస్తారంటే, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారో ఆ కష్టార్జితం అంతా నీ చేతిలోనే పెట్టి వెళ్తారు. వాళ్ళు ఎన్ని ప్రయాసలు పడినా అది నీ కోసమే. కాబట్టి మనం తల్లిదండ్రులను ప్రేమించే వారంగా ఉండాలి. ఎంత ప్రయాసపడ్డా నీ ఫ్రెండ్ నీకు ఇస్తాడా? కొంచెం ఆస్తిలో షేర్ అడుగు చూడు ఒకసారి ఆస్తిలో షేర్ అడుగు. రే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదరా, నాకు 50% షేర్ ఇరా అన్నాడు. ఇస్తాడా? మైండ్ పోయిందా అంటారు. నీకేమో అట్టంటి వాళ్ళే ఇష్టమయ్యా. నీకు అన్ని చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు ఎవరు ఇష్టం లేదు. నీ తల్లిదండ్రులు నిన్ను బాగు కోరేవారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాగుపడాలని నీకు సహాయం చేసేవారు. లోకస్తులైన వారు ఏ విధంగా సహాయం చేస్తారు? నిన్ను చెడగొట్టాలని సహాయం చేస్తూ ఉంటారు. నీ ఫ్రెండ్స్ దేనికి నీకు సహాయం చేస్తారు తెలుసా? కాలేజీ డమ్మీ కొట్టాలా, సినిమాలకు షికార్లకు తిరగాల, నిన్ను పనికిమాలలోని చేయాలన్న వాటికి ఎక్కువ మంది సహాయం చేసే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు బాగుపడాలా, బాగా చదువుకోవాలా, నీకు ఈ మెటీరియల్ రావాలా, ఇవి కావాలని ఎవరు నీకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. తల్లిదండ్రులను, అందుకే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానిస్తూ ఉన్నావా? ఈరోజు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులను కొట్టేవారు కూడా ఉన్నారు. కొంతమంది గొడవ చేసి బళ్ళు కొనిచ్చేవాళ్ళని రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. యవన బిడ్డ, అరే వద్దురా స్పోర్ట్స్ బైక్ వద్దురా అంటే వాళ్ళ తల్లిదండ్రులను విసిగించి అప్పు చేసి మరి స్పోర్ట్స్ బైక్ కొనిచ్చిన రెండో రోజే రోడ్ యాక్సిడెంట్లో స్పాట్ డెడ్. ఎందుకంటే నీ బాగు కోరేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే దే ఆర్ ద ఫస్ట్ పీపుల్. తల్లిదండ్రులను సన్మానించాలి. చాలామంది వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులను మర్చిపోతారు. ఎందుకు? వారికి పరిచర్య చేయలేక. నీ చిన్నప్పుడు కూడా నీ తల్లిదండ్రులు వీడితో ఎందుకులే, వీడికి చేయలేవులే అని నిన్ను వదిలేస్తే ఏంటి నీ పరిస్థితి? ప్లాట్ఫామ్ మీద ఉండిపోతావు. చాలామంది వృద్ధులైన తల్లిదండ్రులను, అత్తమామలను మనం గౌరవించాలి. పరలోకం నిన్ను చూస్తుంది, పరలోకం నిన్ను ఆశీర్వదిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ ఎంతగా ఉంటుందంటే, ఒక సేవకుడు ఈ విధంగా చెప్పాడు,
ఒక కుమారుడు అంట వాళ్ళ తల్లిని వృద్ధాశ్రమంలో వేశారు. తండ్రి చనిపోయారు, తల్లిని ఇంకా నేను చూసుకోలేనని చెప్పి వృద్ధాశ్రమంలో వేశాడు. చాలా సంవత్సరాలు వృద్ధాశ్రమంలో ఉంది, బాగా వృద్ధురాలు అయిపోయింది. అప్పుడప్పుడు వీలైతే వెళ్ళి రావటం, ఆ వృద్ధాశ్రమంకి వెళ్ళి రావటం అట్లా చేసేవాడు. అయితే ఇంకా ఒకసారి ఆ వృద్ధాశ్రమంకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కుమారుడు అడిగేవాడు అంటే నీకేమైనా కావాలా, నీకేమైనా కావాలని. ఆ తల్లి ఏం మాట్లాడేది కాదంట. కానీ వృద్ధాశ్రమంలో చివరి స్థితికి వచ్చేటప్పుడు తల్లి అడిగిందంట, చిన్న నాకు మంచి రిఫ్రిజిరేటర్, ఏసీ, మంచి ఫ్యాను, ఒక మంచి ఇన్వర్టర్ ఇవి కావాలిరా అన్నమాట. ఇన్ని రోజులు ఏం చేసావే, నాకు ముందు చెప్తే నేను ఇచ్చేవానిగా అని చెప్పి ఆ కుమారుడు అంటూ ఉన్నాడంట. అప్పుడు ఆ తల్లి అందంట, అరే ఇది నాకు కాదురా, ఏదో ఒక రోజు నన్ను చేర్చినట్లే నీ పిల్లలు కూడా నిన్ను చేరుస్తారు. ఇవి లేకుండా నువ్వు బ్రతకలేవు, ఇవి లేకుండా నువ్వు బ్రతకలేవు, నువ్వు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్తున్నా, ఇవన్నీ కొనేసి ఇక్కడ ఉంచు. ఆమె ఎంతగా ఆలోచించిందో తెలుసా? నేనైనా అడ్జస్ట్ అవుతా, కానీ ఒకవేళ నా కుమారుడు ఈ స్థితిలోకి వస్తే అక్కడ కూడా కొంచెం ఎట్లా ఉండాలి, సౌఖ్యంగా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ పేరెంట్స్. అది తల్లిదండ్రుల ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి, ఎందుకంటే నీవు బాగుపడాలని కోరుకునే వారిలో మొదటి వ్యక్తులు వారు మాత్రమే. ఇక్కడ ఈ తండ్రి, అయ్యో చాలామంది పాస్టర్లు ప్రార్థన చేస్తారు, నా కుమారునికి రోగం నయం కాటల్లా, పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఊరుకోలేదు. కానీ యేసు ప్రభు ఎద్దుకు వెళ్ళాడు. అల్టిమేట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నీవైనా నీ వలన అయితే సహాయం చేయి. ఎందుకంటే విశ్వాసం కోల్పోయాడు, ఆశలన్నీ పోయినాయి. అయినా కానీ యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ వలన అయితే ఏదైనా నాకు సహాయం చేయి ప్రభువా, నా బిడ్డకు సహాయం చేయి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, వాడిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ కుమారుని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే ముట్టి బాగుపరిచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమారునికి ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువులో నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమారునికి మంచి భవిష్యత్తు కలుగుతుంది. హల్లెలూయా.